రాహుల్. సరే, ఇవన్నీ ప్రొసీజరల్ యాక్టివిటీస్. బట్ స్టిల్ నువ్వు అడిగావు కాబట్టి నేను నాకు తెలిసింది నేను చెప్తా ఉన్నాను. బట్ ఆ సింగరేణి మేనేజ్మెంట్ మీకు ఆ ప్రొసీజర్ గురించి అంతా చెప్తారు. నేను కూడా కనుక్కున్న నీలాని ఎక్స్ప్రెషన్ అంటే టెక్నికల్ జార్గన్ నాకు తెలియదు. టెండర్ పిలిచిన తర్వాత ఇక్కడ పలానా దానికి టెండర్ పిలుస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా పరిశీలన చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రీ బిడ్ మీటింగ్ అని ఒకటి పెడతారంటే ఆ బిడ్ మీటింగ్కి వచ్చి అందరు చెప్పమని చెప్తారు. వాళ్ళ అభ్యంతరాలు అన్నీ విన్న తర్వాత మార్పులు చేర్పులతో కోరిజెండం అని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు టెండర్స్ని సబ్మిట్ చేయాలి. ఇంకా అసలు కోరిజెండమే రిలీజ్ చేయాలి. టెండర్ సబ్మిట్ చేసే డేటే స్టార్ట్ కాలేదు. ఇంకా అప్పుడే నీకు సైట్ విజిట్ ఎట్లా ఇస్తారు? అసలు అందులో అది ఉంటుందో లేదో కూడా తెలియదు. సైట్ దగ్గర పోతే కోరిజెండం రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్గా అప్పుడు ఏ కండిషన్స్ ఉన్నాయో చూసుకొని అప్పుడు ఆ సైట్ దగ్గర పోతారో లేకపోతే ఇంకో దగ్గర పోతారో ఇంకేడు దగ్గర పోతారు. అసలు ఆ ప్రాసెస్ దాకా రాకముందే కదా నా వరి కూడా అదే. ఆ ప్రాసెస్ నువ్వు రైట్ క్వశ్చన్ అడిగావు. ఆడదాకా రాకముందే మీరు ఊహించుకొని అడగోలు కథనాలు రాశారు. థ్యాంక్ యూ.